హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఒక కొత్త కథతో మీ ముందుకొచ్చేసా. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? ఈరోజు కథ ఏంటంటే, విక్రమార్కుడు సింహాసనం మీద ఉన్న రెండో మెట్టు మీద ఉన్న బొమ్మ చెప్పే కథ అన్నమాట. మరి కథ చూసేద్దామా? సింహాసనం మీద రాజుగారు ఫస్ట్ స్టెప్ ఎక్కేసి రెండో స్టెప్ మీద కాలేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. అప్పుడు రెండో స్టెప్ మీద ఉన్న బొమ్మకి ప్రాణం వచ్చి, అప్పుడు ఆ బొమ్మ ఇలా అనేది, ఆగు మహారాజా, విక్రమార్కుడి గురించి నేను చెప్పే కథ కూడా విని నీకు అటువంటి అర్హత ఉందో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు నా మట్టి మీద కూడా కాలు వేయి అని చెప్పి చెప్పింది. ఆ బొమ్మ ఏం చెప్పిద్దంటే, ఒకసారి విక్రమార్క మహారాజు సింహాసనం మీద కూర్చుని ఉండగా ఒక బాగా డబ్బున్న వ్యాపారి ఒక పిల్లోడిని తీసుకొచ్చి, ఈ పిల్లోడు నా బంగారు పెట్టెని తీసుకెళ్ళిపోయాడు, బంగారం మొత్తం దొంగిలించాడు అని చెప్పి నిందేస్తాడు. అప్పుడు ఆ పిల్లోడు నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేదు అని చెప్పి చెప్తాడు. కానీ అక్కడున్న సాక్ష్యాలు మొత్తం అన్నీ ఆ పిల్లోడికి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ రాజుగారికి మాత్రం ఆ పిల్లోడు దొంగ అంటే నమ్మబుద్ధి కాలేదు. అందుకని చెప్పి ఏం చేస్తాడంటే, రేపు తీర్పు చెబుతాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఏం చేస్తాడంటే రాజుగారు, ఒక మామూలు సాధారణమైన మనిషిలాగా వేషం వేసుకొని రోజు వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. అలాగా ఆ ధనవంతుడి ఇంటికి కూడా వెళ్తాడు. అప్పుడు కరెక్ట్‌గా అదే టైంలో ఆ ధనవంతుడు వేరొకడితో ఏమని చెప్తూ ఉంటాడంటే, నేనే ఈ దొంగతనం చేసి ఆ బంగారం పెట్టెని మొత్తం అన్ని బంగారు నాణాలు అన్నీ దాచేశాను. ఆ పిల్లోడికి ఏమీ తెలీదని చెప్పి వేరే ఒకడితో చెప్తూ ఉంటాడు. అదంతా కిటికీలో నుంచి రాజుగారు మారువేషంలో ఉండి వినేసేశాడు. మరుసటి రోజు రాజుగారు, ఈ వ్యాపారే దొంగ, ఈ పిల్లోడికి ఏమీ తెలీదని చెప్పి తీర్పు చెప్తాడు. అది విన్న పిల్లోడు చాలా సంతోషపడతాడు. తరువాత ఆ వ్యాపారిని శిక్షించి ఆ పిల్లోడిని విడుదల చేస్తాడు రాజుగారు. అది ఆ బొమ్మ చెప్పిన కథ. ఇప్పుడు ఆ బొమ్మ ఏం చెప్పిద్దంటే, రాజా విన్నావుగా కదా, విక్రమార్క మహారాజు ఎంత సత్యనిష్ఠుడో, ఆయన సత్యం కోసం అని చెప్పేసి తన ప్రాణాలను సైతం పణంగా పెడతాడు. ఒక సాధారణమైన చిన్న బాలుడి కోసం అని చెప్పేసి తన మనస్సు అంగీకరించకపోతే రాత్రిపూట మారువేషంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సత్యం కోసం అని చెప్పి పురవీధుల్లో మొత్తం తిరిగాడు. అంత సత్యనిష్ట నీలో ఉంటే నా మెట్టు మీద నువ్వు కాలు వేయవచ్చు అని చెప్పి చెప్తుంది. అది విన్న మహారాజు తల వంచుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అది పిల్లలు ఈరోజు కదా. ఈ కథలోని నీతి ఏంటంటే, విక్రమార్క మహారాజు గారు చూసారా, ఎంతటి గొప్ప మహారాజో, కేవలం ఒక సాధారణమైన పిల్లవాడి కోసం నుంచి రాజ్యంలో తిరుగుతూ సత్యం కోసం అని చెప్పేసి అన్వేషించాడు. ఎవరైనా దుండగులొచ్చి ఈయన రాజు అని చెప్పి కనిపెట్టేసేసి ఆయన్ని చంపేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అయినా కానీ అటువంటి వాటిని దేన్ని లెక్క చేయకుండా ఆయనకి కావాల్సిన నిజం కోసం అని చెప్పేసేసి ఆయన పురవీధిలో సైతం తిరిగాడు. అది ఆయన గొప్పతనం. మనం కూడా ఆయనంత గొప్పగా కాకపోయినా ఆయనలో సగమైనా ఉండేటట్టు ట్రై చేద్దాం. అంతే పిల్లలు. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.